టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం సభలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమవుతారు. ఎన్నికల అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా పెద్దకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో జరిగే ప్రజాగలం సభలో పాల్గొంటారు. అనంతరం సత్తెనపల్లిలో జరిగే ప్రజాగలం సభకు హాజరవుతారు. ఇవాళ జరిగే ప్రజాగలం సభలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం సభలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమవుతారు. ఎన్నికల అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో జరిగే ప్రజాగలం సభలో పాల్గొంటారు. అనంతరం సత్తెనపల్లిలో జరిగే ప్రజాగలం సభకు హాజరవుతారు. ఇవాళ జరిగే ప్రజాగలం సభలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ టీడీపీ ప్రజాగలం సభ ఎక్కడెక్కడ జరగబోతోంది? ఎవరెవరు ఇందులో ఇవాళ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది? ప్రతిభ, ఈరోజు పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క ఆ ప్రజాగళం బహిరంగ సభలు పల్నాడు జిల్లాలో 2 చోట్ల నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరులోని ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద మొదట బహిరంగ సభ ఉంటుంది. తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలోనే సత్తెనపల్లి బస్టాండ్ లో పరిసర ప్రాంతాలలో రెండవ బహిరంగ సభ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాగళం పేరుతోటి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రజాగళం బహిరంగ సభలు పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులంతా కూడా సిద్ధం చేసినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు పెదకూరపాడు అలానే గురజాల నియోజకవర్గం నుంచి కూడా భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఇప్పటికే నిన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా కూటమిగా ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భారీ బహిరంగ సభలకు సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రజాగళం పేరుతోటి రాష్ట్రంలోనే అన్ని పార్లమెంట్లలో కూడా బహిరంగ సభలు చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ఈ రోజు పల్నాడు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గం, సత్తెనపల్లి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలలో ప్రజాగళం బహిరంగ సభలకు ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.